వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు పన్నీర్ పిస్తా చేస్తున్నాను. ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకొని ఇందులో అర స్పూన్ షుగరు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ మైదా పిండి వేసుకొని కలబెట్టుకొని డ్రై ఈస్ట్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్. ఇదిగోండి, ఇది డ్రై ఈస్ట్ ఇందులో వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉన్నించుకుంటే ఇలా పొంగుతుంది అనమాట. పొంగుకోకుండా అంటే అది పనికి రాలేదని, చెడిపోయిందని అర్థము. ఇలా పొంగితే ఇందులో కొంచెము వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసుకొని కలబెట్టుకోవాలి. ఇందులో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు. పిండి వేసినాక ఇలా ఉంటుంది. ఇది ముద్దగా చేసుకోవాలి. ఇలా హోల్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఇందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా కలుపుకొని 2 గంటల వరకు నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని. పిండి కలిపేటప్పుడు ఈస్ట్లో వాటర్ సరిపోకుంటే ఇంకొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని ముద్ద వేసుకొని అందులో వేసుకొని 4 స్పూన్తో పొడిచి, ఆ తర్వాత అందుపైన పిజ్జా సాస్ వేసుకోవాలి. అందుపైన మొజరెల్లా చీజ్ వేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, ఆనియన్లు కట్ చేసుకుని వేసుకోవాలి. పైన ఆనియన్ చల్లుకోవాలి. ఎండుమిర్చి గరుగ్గా వేసిన పొడి చల్లుకోవాలి. ఇందులో గోర్లను వేడి చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని అది వేడైనాక ఇది ఇందులో పెట్టి మూత పెట్టి చేసుకోవాలి. 20 మినిట్స్ ఉన్నించుకోవాలి. ఇదిగోండి, ఇలా కాలుతుంది అన్నమాట, బాగా వస్తుంది. ఇది పిజ్జా రెడీ.